ప్రైజ్ ద లార్డ్. అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి వందనాలు, శుభాలు. ప్రియులారా, మరి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి ఆంధ్రప్రదేశ్ అంతా చాలా చక్కగా ఉంది. మంచి పరిపాలన మరి ముఖ్యమంత్రి గారు మనకు అందిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఎమ్మెల్యేలుగా మరి ఈ పార్టీలో ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన సహృదయంతో అందరికీ సమన్వయం చేస్తూ ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మరి ఎమ్మెల్యేగా అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు. గడిచిన కొన్ని నెలల క్రితం ఈయన ఉంటున్న నియోజకవర్గంలో మరి క్రైస్తవుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా రఘురామకృష్ణరాజు గారికి తెలియకుండా అయితే ఏం జరగట్లేదు. ఆయన నేతృత్వంలోనే చాలా చర్చస్ని అక్కడ కూల్చివేయటం మీరు గతంలో చూశారు. రీసెంట్ గా మళ్ళీ ఒక దైవజనుడి మీద ఎస్ఐ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ఒక సినీ పక్కీలో అతన్ని వెంటాడి ఏదో దొంగలాగా, ఒక దోపిడీదారులాగా, ఒక స్మగ్లర్ లాగా ఆ దైవజనుడు కారు వెనకాల పడి అతన్ని కిడ్నాప్ చేసినట్లుగా చేసి ఆయన్ని బలవంతంగా గుండెల మీద భయంకరంగా గుద్ది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చాలా చిత్రహింసలు చేశారు. అది నిన్నటి దినాన జరిగింది ఈ ఉండి నియోజకవర్గంలో కల్లా అనే ప్రాంతంలో. ఆ ఎస్ఐ గారు ఈ దైవజనుడిని కావాలని ఉద్దేశపూర్వకంగానే హింసించారు. అక్కడ చర్చిలు కూల్చివేస్తా ఉన్నారు. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల కొరకు ఆ దైవజనుడు గలమెత్తి ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అనే ఒక నినాదాన్ని ఆయన అక్కడ ప్రకటించడం ద్వారా దాన్ని మనసులో పెట్టుకున్న ఆ స్థానిక ఎస్ఐ ఈ పాస్టర్ గారిని ఉద్దేశపూర్వకంగానే వెళ్ళి ఆయన్ని కారులో బంధించి ఆ గుండెల మీద పిడిగుద్దులు గుద్ది ఆయనతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి వాళ్ళందరూ కలిసి అతని మీద దౌష్టికానికి పాల్పడ్డారు. అంత మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కూడా భయంకరంగా అతన్ని చిత్రహింసలు చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు కొంతమంది క్రైస్తవులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అతన్ని రిలీజ్ చేశారు. ఆయన్ని ఆ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇది చాలా అమానుష్యం కదా. మరి రఘురామకృష్ణరాజు గారు నాయకత్వాన్ని వహిస్తున్న ఈ నియోజకవర్గంలో క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? గతంలో కూడా ఏకపక్షంగా వహించి ఆ బడుగు వర్గాల వారిని, హరిజనులను, గిరిజనులను చాలా చిన్న చూపు చూస్తున్నట్లుగా మనం వార్తల్లో చూసాం. ఈరోజు ప్రత్యక్షంగా కావాలని ఒక దైవజనుని టార్గెట్ చేసి ఎలాగైనా అతని హతమార్చాలని రఘురామకృష్ణరాజు గారి నేతృత్వంలో ఆయన యొక్క కనుసైగల్లోనే ఈ ఎస్ఐ పనిచేశాడు. ఇలాంటి ఎస్ఐల్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది, కంచే చేను వేస్తే కాపు ఏమి చేయగలడు అని. ప్రజలందరికీ కంచిగా ఉండవలసిన, ఆపదొస్తే ఆదుకోవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే ప్రజలకి మింగేసే పరిస్థితుల్లో, అంటే రక్షించవలసిన వారే భక్షించే స్థాయిలోకి వస్తే ఇంకా సాధారణమైన మనుషులు వాళ్ళకి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళగలుగుతారు? స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళు కాపలాగా ఉండి రక్షించాల్సిన వారే భక్షకులుగా మారినప్పుడు ఇంకా ఈ సామాన్యమైన జనం పరిస్థితి ఏంటి? బడుగు వర్గాల వారి పరిస్థితి ఏంటి? ఈ రోజు పాస్టర్ గారి మీద హత్య ప్రయత్నం జరిగింది. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చాలా వేదనతో ఏడుస్తూ దండం పెట్టి, చంద్రబాబు నాయుడు గారు నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, ఎస్ఐ నన్ను కావాలని చంపడానికి ప్రయత్నం చేశాడు, ఎమ్మెల్యే చాలా దౌర్జన్యంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడని ఆయన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గనక ఏదైనా జరిగితే ఖచ్చితంగా క్రైస్తవ సంఘాలన్నీ స్పందిస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో మీరు స్పందించాలి. మీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారికి మీరు బుద్ధి చెప్పాలి. ఆ ఎస్ఐ నమ్మంటే సస్పెండ్ చేయాలి. క్రైస్తవులు అంటే ఎందుకంటే చిన్న చూపు? క్రైస్తవులు ఓట్లేస్తేనే కదా ఆయన అక్కడ గెలిచింది. అలాంటి వారిని ఏకపక్ష దూరంతో చర్చలు కూల్చేస్తూ క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉంటే ఎంతవరకు సహిస్తారు? ఒకసారి ఆ దైవజనుడు హాస్పిటల్లో ఉండి ఎంత వేదనతో తన వాంగ్మూలాన్ని ఇస్తా ఉన్నాడో ఒకసారి మీరే చూడండి. క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? ప్రతి గుండగా కాపు
కాపాడుకోరా. కదపకండి. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు, కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? ప్రతి గుండగా కాపాడుకో. ఆ జనాంగం కోసం పోరాటం చేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం, సస్పెండ్ చేయండి అంటావా? ఎస్ఐని సస్పెండ్ చేయండి అంటావా? కారులో ఏం తీసుకెళ్తున్నావు? నీ సంగతి చూస్తానని చెప్పి బెదిరించి పోలీస్ ఎస్కార్డ్తో నా కార్ని ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ కూర్చుని కారులో నాతో వాదమాడుతూ డ్రైవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న నన్ను బలవంతంగా కార్ డ్రైవ్ చేయిస్తూ పాలకూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు. శక్తినంతా కూడగట్టుకుని వెళ్ళాను. వెళ్ళాక ఇక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటాయి. అమ్మా, నన్ను చంపేద్దాం అనుకున్నారు. పోలీసు వారు ఎమ్మెల్యేకి తొత్తుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరిని బతకనిచ్చలేగలేడు. ఎమ్మెల్యే మాటలు పోలీసు వారు విని వ్యతిరేకించే ప్రతి వారిని చంపేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. యావత్ క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కడం కాదు, వ్యక్తులు బతుకున్నప్పుడు సమాజం కోసం బాధపడుతున్నారు. వ్యక్తుల్ని కాపాడండి. ప్రవీణ్ పగడాల అన్నను చంపేశారు. పక్కా చంపేశారు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను, చంపేస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు అని. బాబు, ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు. క్రైస్తవ సమాజమా, దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. కదపకండి.
నన్ను కాపాడండి.